ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? అడగలుగుతాను. ఈ హ్యూమన్ రైట్స్ గురించి మేడం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు హ్యూమన్ రైట్స్ గురించి? నేను గత 8 సంవత్సరాల నుంచి చేస్తాను. సో కొంచెం తెలుసుకోవచ్చా మేడం హ్యూమన్ రైట్స్ గురించి మేము? ఓకే తల్లి. ఓకే మేడం, అంటే హ్యూమన్ రైట్స్ ద్వారా ఇప్పుడు ప్రజలకి మీరు అన్యాయం జరిగిన దగ్గర న్యాయం చేయడానికి మీరు వెళ్తూ ఉంటారు కదా, సో అంటే ఏ రకంగా చేస్తారు మీరు అక్కడ? ఒక ఆడపిల్ల విషయంలో ఫస్ట్ నెంబర్ 1 ఉంటుంది హ్యూమన్ రైట్స్. అంటే మేము మా టీము అక్కడ అమ్మాయి విషయంలో ముందుంటాము. ఏదైనా ఇట్లనే రోడ్డు మీద సమస్య వచ్చినప్పుడు అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది పెట్టింది అని తెలిసినప్పుడు వెంటనే మా టీం మొత్తం ఉంటుంది. వాళ్ళని ఏంటి అనేది నిలదీసి అడిగి మాట్లాడి పిఎస్కి వెళ్ళి మేము అక్కడ కూడా మాకు సహకరిస్తుంది. సిఎస్ఆర్ కానీ సిఎస్ఆర్ కాన్స్టిట్యూన్స్ అందరూ సహకరిస్తారు. మా హ్యూమన్ రైట్స్ అంటేనే ఒక బ్రాండ్ ఆడపిల్లల విషయం. అక్కడ పోయి మాట్లాడి ఇది సో జరిగిందని చెప్పేసి వాడికి పనిష్మెంట్ చూపించి అమ్మాయిని సేవ్ చేసి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది మహిళలు ఒక 8 years అంటే కొన్ని వేల మంది ఉండొచ్చు, నాకు తెలిసి కొన్ని వందల కేసులు కూడా మీరు హైలైట్ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు. సో వాళ్ళకి ఏ పరంగా మీరు న్యాయం చేశారు? ఒక 2-3 పాయింట్స్. అంటే మహిళలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు కదా, సో అందులో చేసిన ఒక 2 పాయింట్స్ మహిళల కోసం. ఆదర్శం అంటే తల్లి ఫస్ట్ మహిళకి ధైర్యం కావాలి. వాళ్ళకి ఫస్ట్ నేను అది చెప్తా, ధైర్యంగా ఉండండి. ఎక్కడ ఏం జరిగినా మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 100 డైల్ చేయొచ్చు. ఇంకేదన్నా మాలాంటోళ్ళకు ఫోన్ చేసి చెప్పొచ్చు. అట్లా వాళ్ళు ఫస్ట్ మహిళలు ధైర్యంగా ఉన్నారనుకో ఆ సపోర్ట్ ఫస్ట్ నేను ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ ఇళ్లలో సమస్యలు కానీ బయట సమస్యలు కూడా ఏమున్నా కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటే వాళ్ళు నిలబడగలుగుతారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి పిఎస్లలో కానీ ఇంకెక్కడ బస్ స్టాప్లలో కానీ ఇంకెక్కడ ట్రైన్ రైల్వే స్టేషన్లలో కానీ ఆడపిల్లలకే కానీ ఎక్కడ ఏం ఇబ్బంది అయినా కూడా వాళ్ళు సాహసం చేసి మాకు ఫోన్ చేస్తారు. మేము వెంబడి అక్కడికి వెళ్ళి వెళ్ళాం. మేడం, ఇప్పుడు మీరు సమాజానికి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? సంజయించి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సమాజానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ హ్యూమన్ రైట్సే కానీ ఇంకా వేరే సంఘాలు కానీ ముందు ఉండాలి. అయితే సమాజానికి ఒకటి ఆడపిల్లల విషయంలో కానీ మగపిల్లల విషయంలో కానీ ధైర్యంగా ఉండి మనం ఏదున్నా కానీ సాధించగలుగుతాం అనేది ఒక లక్ష్యంలో పెట్టుకోవాలి. అదే సంకల్ప భావంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంది మహిళలు ఉన్నారు, మన అక్కలు చెల్లెళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చిర్రు, ఇక్కడ కూర్చురు హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో నా దగ్గరకు వచ్చిర్రు అంటే మన సంకల్ప బలం గట్టిగా ఉంది కాబట్టి ఏదైనా సాధించగలుగుతారు. ఇక మీదట కూడా ఇంకా ముందు కూడా జర్నీలో సాధిస్తారు. ఏదైనా ఏ చిన్న విషయం అయినా కూడా పెద్ద విషయాలలో అయినా కూడా ముందుకు వచ్చి మనకు ఎవరు మీడియా వాళ్ళే కానీ పోలీస్ సిబ్బంది కానీ గవర్నమెంట్ తరఫునే కానీ మనకు వాళ్ళు కూడా ప్రోత్సాహపరిస్తే సమాజానికి నేను ఇచ్చేది ఒకటే, ధైర్యం ఉంటే అన్నీ ఉన్నట్టే, మన దగ్గర ఆస్తి అంతస్తు అంతా ఉన్నట్టే. ఆ విధంగా నేనైతే వాళ్ళకి చెప్పగలను. హ్యూమన్ రైట్స్ అంటే ఓన్లీ మహిళలు ఉమెన్స్కే చేస్తారా, అబ్బాయిలకు కూడా చేస్తారా మీరు న్యాయం? హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల సంఘం, మానవురాలు ఇద్దరికి సంబంధించింది. ఇక్కడ ఆడపిల్లలు అన్యాయం చేసినా మేము వాళ్ళని పిలిచి ఖండిస్తాం. ఆడపిల్లలు మగపిల్లలు అన్యాయం చేసినా కూడా వాళ్ళని కూడా పిలిచి ఖండిస్తాం. ఇంకా వేరే సమస్యలు